అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని చూద్దాం. ఈ ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. దానికి సంబంధించిన కవి పరిచయం. ఆంధ్ర వైభవం ప్రక్రియ గేయం. గేయం అంటే గాన ప్రధానమైనది, ఏ భాషా సాహిత్యంలో అయినా గొప్ప స్థానం కలిగినది, లయబద్ధంగా పాడడానికి వీలుంటుంది, శబ్ద సౌందర్యానికి మాత్రా ఛందస్సుకు ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత ఆంధ్ర వైభవం పాఠ్యభాగ సారాంశం. మీరు ఖచ్చితంగా పాఠ్యభాగ సారాంశం నేర్చుకోండి అమ్మా, ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఈ సారాంశం నేర్చుకొని రాస్తే కనుక కరెక్ట్ అయిపోతుంది ఏ క్వశ్చన్ అని ఈ ఆంధ్ర వైభవం సంబంధించి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. చాలామంది విద్యార్థుల కోరిక మేరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానమ్మా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఖచ్చితంగా అంటే ఆ వీడియోస్ మీకు అందజేస్తాను. 9th క్లాస్ క్వశ్చన్ మీరు కొత్త టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్ చూపించమని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఏ క్లాస్ అని చెప్తే నేను ఆ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. కొత్త బుక్ మీరు అది నాకు కామెంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పినారు, కానీ ఆ ఏ క్లాస్ అనేది నాకు అర్థం కావడం లేదు నాన్న. తర్వాత ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలకు నిలయమని ఎలా చెప్పగలవు? తర్వాత 3 వీరగాథలను విన్నప్పుడు నీ రక్తం ఉప్పొంగుతుందని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? కవి ఉద్దేశం ఏమిటో తెలపండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత భాషాంశాలు, పదజాలం. ఇక్కడ గీత గీసిన పదాలకు నానార్థాలను రాయండి. అంటే కలకాలం అంటే సమయం, నలుపు. తర్వాత దిక్కున అంటే దిశ, శరణు. ఇక్కడ వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం. క్రింది పదాలు వాటి నానార్థాలు ఉన్నాయి, సరిగా జతపరిచి రాయండి. సీమ అంటే దేశం, ప్రదేశం, రాజ్యం. ఆడు అంటూ నర్తించు, చలించు, ఆడువారు. పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. జాడ అంటే విధం, ఆచూకీ, దారి. క్రింది పేరా చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. రైతు అంటే హాలిగుడు, కృషివలుడు. భూమి అంటే ధరణి, అవని. మోదం అంటే సంతోషం, ముదము. కరువు అంటే క్షామం, ఆహార కొరత. ఇల్లు అంటే గృహం, నిలయం. క్రింది వాక్యాలలోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలను వెతికి రాయండి. అచ్చరువు అంటే ఆశ్చర్యం. పొంత అంటే ప్రాంతం. ఓగిరం అంటే ఆహారం. భాషా క్రీడ. క్రింది అర్థాలను పరిశీలించి వాటి ఆధారంగా గేయంలో సంబంధిత పదాలను గుర్తించి రాయండి. గొప్పతనం అంటే దివ్య గీతము. ప్రకాశించు అంటే తేజరిల్లు. కత్తుల కాంతి అంటే ఖడ్గతేజము. యువసింహం అంటే కొదమసింహం. భుజబలం అంటే బాహుదర్పం. అందమునిచ్చెనంటే సొగసు కూర్చను. తెలియజేసెనంటూ చాటెను. కలిసి కట్టు అంటే ముక్తకంఠము. స్వర్గ సమానం అంటే స్వర్గతుల్యము. ప్రవహించు అంటే సాగిపోవు. యుద్ధంలో నేర్పంటే యుద్ధ పటిమ. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను విడిది సంధి పేర్లను రాయండి. గంగనిచ్చాడు అంటే గంగను ప్లస్ ఇచ్చాడు, ఉత్వసంధి. తర్వాత మనం ఇక్కడ అంటే మనము ప్లస్ ఇక్కడ, ఉత్వసంధి. కాదన్నది అంటే కాదు ప్లస్ అన్నది, ఉత్వసంధి. దేశం అంటే దేశము ప్లస్ అంటే, ఉత్వసంధి. మనుషులని మనుషులు ప్లస్ అని, ఉత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.